అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఈసారి పెన్షన్‌కి సంబంధించి అయితే మరో కీలక సమాచారం అయితే అందించారు. కానీ ఈసారి వీళ్ళకైతే రాదు. అలాగే ఇక్కడ 50 ఏళ్ళు దాటిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళందరికీ కూడాని పెన్షన్ అయితే రాబోతుందండి. దానికి సంబంధించి వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి పెన్షన్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుందన్నమాట. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి అయితే మరో కీలక సమాచారం అయితే అందిందనమాట. ఈ నెల సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఇక్కడ మనకి పెన్షన్లకు సంబంధించి అయితే పంపిణీ చేయబోతున్నారు. యథావిధిగా పాత విధానమే. అంటే మనకి ఇక్కడ జూలై 1వ తారీఖు నుంచి సచివాలయ సిబ్బందితో అయితే పంచుతున్నారు కదా పెన్షన్ల పంపిణీ అనేవి అయితే. ఈసారి కూడా వాళ్ళ చేతే మనకి ఈ ఒక్క 2 రోజుల్లోనే మనకి ఈ పెన్షన్ పంపిణీ అయితే చేపట్టనున్నారు. యథావిధిగా మనకి సచివాలయ సిబ్బందితోనే ఈ పెన్షన్ పంపిణీ అయితే పంచుతారనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శుభవార్త ఏంటంటే ఇక్కడ గత నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో గత 2 నెలలకు సంబంధించి వారికి కూడా పెన్షన్ అనేది అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మనకి ఇక్కడ ఎవరికైతే పెన్షన్ తీసుకోలేదో గత 3 నెలలు కానీ వారిని పెన్షన్లు కలిపి ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా ఈ నెలలో అయితే ఇస్తారని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే బోగస్ పెన్షన్లు అనేవి అయితే ఎక్కువైపోయాయి. అంటే మనకి ఇక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి అయితే నిధులు అయితే లేవన్నమాట. అయితే దీనికి సంబంధించి ఒక టీం అయితే ఏర్పాటు చేసి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి సంబంధించి అయితే వాళ్ళందరినీ కూడా తీసివేయడం అయితే జరుగుతుంది. అంటే మీకు 4 చక్రాల వాహనం ఉన్నా కానీ మీకు పెన్షన్ వస్తుంటే అదైతే తీసేస్తారనమాట. అలాగే భూమి సంబంధించి కూడా మీకు ఎక్కువ ఉన్నా కానీ ప్రభుత్వం లెక్కల ప్రకారం మీకు ఎక్కువ ఉంటే మాత్రం మీకు కూడా పెన్షన్ అనేది అయితే తీసేస్తారనమాట. అలాగే ఆదాయం కూడా పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మించి ఉంటే మాత్రం మీకు కూడా పెన్షన్ అనేది రాదు. ఒకవేళ వచ్చినా కానీ అవి అయితే తీసివేయడమే జరుగుతుంది. మనకి ముఖ్యంగా 8 లక్షల మందికి అయితే పెన్షన్ అయితే అందించున్నారు. అందులో 80,000 మందికి అయితే బోగస్ పెన్షన్లు అయితే ఉన్నట్లుగా సమాచారం. వారందరినీ కూడా తీసివేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగైతే చేసుకుంటుంది. అంటే ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో కేవలం వారికి మాత్రమే పెన్షన్ వచ్చేలాగైతే ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అలాగే ఇక్కడ పెన్షన్ సంబంధించి కూడా ఇక్కడ మనకి ముఖ్యంగా ఎవరైతే అప్లై చేసుకోలేదో వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు కనుక ప్రభుత్వం అయితే చెబుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే 50 ఏళ్ళ పెన్షన్ కూడా అయితే అమల్లోకి అయితే తీసుకురానుంది ఈ నెల నుంచి అయితే. ఎందుకంటే మనకి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, మైనారిటీ వాళ్ళు చూసుకుంటే 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పంచుతామని చెప్పేసి అన్నారు. వారికి కూడా ఈసారి పెన్షన్ అయితే అందనుంది. అయితే ఇక్కడ చూసుకుంటే వీరైతే దగ్గరలో ఉన్న పెన్షన్ సంబంధించి ఏవైతే ఉంటాయో సచివాలయ సిబ్బందితో మాట్లాడి మళ్ళీ మీరైతే ఈ పెన్షన్ సంబంధించి అయితే అమలు చేసుకోవచ్చు అని చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈసారి పెన్షన్ సంబంధించి పెన్షన్ అనేది కేవలం ఎవరికైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే అందేలాగైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈసారి పెన్షన్ సంబంధించి కూడా ఇంటింటికి అయితే సరఫరా చేయనున్నారు. కాకపోతే ఏంటంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ 3 నెలలు దాటితే మాత్రం మళ్ళీ మీకు అయితే ఈ పెన్షన్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతున్నట్లుగా చెప్తున్నట్టు సమాచారం అన్నమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరైతే ఉపయోగించుకోండి. మనకి త్వరలోనే దీనికి సంబంధించి అయితే నిధులు అనేవి అయితే విడుదల చేయనున్నారు. అయితే ఈసారి ముఖ్యంగా వికలాంగులకైతే పెన్షన్ అనేది ఎక్కువైతే ఉన్నారు. వాళ్ళపైన దృష్టి అయితే పెట్టారనమాట. అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకైతే 4,000 రూపాయలు, అలాగే వికలాంగులు చూసుకుంటే 6,000 రూపాయలు, అలాగే దివ్యాంగులు చూసుకుంటే 10,000 రూపాయల కింద ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలాగా ఈ పెన్షన్ అనేది అమల్లోకి అయితే రానుందన్నమాట. కాబట్టి ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అయితే మొత్తం కూడా ఎవరైతే కరెక్ట్గా ఉంటారో వారికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉంటారో కేవలం వారికి మాత్రమే పెన్షన్ వచ్చేలాగా అయితే చేసుకుంటుంది. ఒకవేళ మీకు కనుక
తీసేస్తే మాత్రం మళ్ళీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దివ్యాంగుల పెన్షన్ సంబంధించి కూడా చాలామంది ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్లు అయితే పెట్టారనమాట. అటువంటి వాళ్ళని కూడా అయితే తీసివేయడమే జరుగుతుంది. అంటే మీకు అక్కడ ఎలిజిబిలిటీ మీకు 20% వచ్చి అక్కడ 40% ఎలిజిబిలిటీ ఉంటే మీ డాక్టర్‌తో మాట్లాడుకొని 40% పెట్టుకొని అప్పుడు మీరు సర్టిఫికేట్ పెట్టడం వల్ల మీరైతే అదైతే పెన్షన్ అయితే కట్ అయిపోతుంది. ఒకవేళ మీకు కరెక్ట్‌గా ఉండి మీకు ఒకవేళ తీసేస్తే మాత్రం మళ్ళీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. కరెక్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తే మళ్ళీ మీకు పెన్షన్ అనేది అయితే యథావిధిగా అయితే వస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి కూడాని మనకి కొత్తగా లిస్ట్ అయితే విడుదల చేయనున్నారు. అందులో మనకి ఇక్కడ ఎవరి పేరైతే లేదో వారైతే మళ్ళీ ఒకసారి ప్రభుత్వం సంబంధించి అధికారులతో మాట్లాడుకొని మీరైతే మళ్ళీ పెన్షన్ సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ సంబంధించి అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది అయితే కరెక్ట్గా అయితే ఉండాలి. చాలామంది ఏంటంటే ఇక్కడ మనకి 59 వచ్చినా కానీ ఆధార్ కార్డులో అప్డేట్ చేయించుకొని 60 సంవత్సరాలకైతే పెంచేసుకున్నారు. అప్పుడు ఏంటంటే ఎవరికైతే ఇలా చేయించుకున్నారో వాళ్ళకు కూడా పెన్షన్ అయితే రాదనమాట. ఇటువంటివన్నీ కూడా బోగస్ పెన్షన్ అన్నీ కూడా తీసివేయడం అయితే జరుగుతుంది. ఈసారి నుంచి అయితే మనకి ప్రభుత్వం దగ్గర నుంచి అయితే చాలా స్ట్రిక్ట్‌గా అయితే వార్నింగ్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఖచ్చితంగా ఎవరైతే ఇటువంటివి చేస్తారో వాళ్ళన్నీ కూడా తీసేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే చేస్తుందన్నమాట. సో మనకి ఇది వచ్చిన తాజా సమాచారం. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా పెన్షన్ సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు, ప్రతి నెల ఏవేవి అప్డేట్స్ ఉన్నాయి ప్రతిదీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క బంధువులందరికీ కూడా షేర్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ధన్యవాదములు. జై